మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు, స్కాలర్షిప్ లేవు, మన్ను లేదు, మశానం ఏది లేవు, ఇవన్నిటికీ లేవట. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లట. ఎందుకే 1,50,000 కోట్లు మూసి? ఆ మూసీతోని మురిసే రైతులు ఎంతమంది, వచ్చే ఆయకట్టు ఎంత, వచ్చే ఉద్యోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే లాభం ఏంది అంటే చేయొద్దంటలేం. షోకులు ఎప్పుడు వాడాలి? ముందు కడుపు నిండాక వాడాలి. ఇక కడుపు నిండికే దిక్కులేదు అంటీడా. అదే అంటారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండే టెన్కటికి కూడా. మిగతాదికేమో మెతుకు లేదట, మీసాలకు మాత్రం సంపెంగ నూనె. పోజులు ఎందుకు నాకు అర్థం కాదు. రైతుకు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ చక్కగా చేయవు. మొన్న అక్క ఒక మంచి మాట చెప్పింది. నవాపేటకు పోయింది అక్క, రైతు ధర్నా చేస్తున్నారు. ఏమని? రుణమాఫీ చేయాలి, నువ్వు చేసింది చారానా, బయట చెప్తుంది బారానా, నీ ప్రకటనలకే ఎక్కువ ఖర్చు అవుతుంది, నీ ఫోటో చూడలేక వస్తున్నాం కాబట్టి అదేదో బంధు పెట్టు అని చెప్పి మొత్తం ధర్నా మొత్తం చేసి రుణమాఫీ పూర్తి చేయి అని చెప్పి ధర్నా చేస్తే ఒక రైతు, సామాన్య రైతు సబితమ్మతో ఏమంటాడు తెలుసా? చేస్తారమ్మా రుణమాఫీ, ఇది ఫిబ్రవరి నెలలో అవుతుంది ధర్నా. అయితే చేస్తారమ్మా రుణమాఫీ, పక్కా చేస్తారమ్మా రేవంత్ రెడ్డి అన్నాడట. ఎప్పుడు చేస్తాడే అన్నదట. ఏముందమ్మా ఫిబ్రవరి 31 ఉంది కదా, అందులో చేస్తాడు, లోపల అయిపోతుంది. అంటే ఎంత దగాకోరు, ఎంత బట్టెవాజ్ ప్రభుత్వం ఇది అనేది ఒక సామాన్య రైతుకు కూడా నవాపేటలో కూడా అర్థమైంది. ఫిబ్రవరిలో 31 ఉంటుంది, అయితే మీరు ఎవరైనా మోసపోయారు. అది రాదు, ఇది కాదు, గట్లా ఫిబ్రవరి 31 రాదు, రేవంత్ రెడ్డి రుణమాఫీ కాదు, ఇట్లా అన్ని హామీలు ఇంతే. మీరు ఆ సినిమా చూడొచ్చు, అహనా పెళ్ళి అంటాను సినిమా వచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో ఒక ఆయన అంటాడు అన్నట్టు, అల్లుడు వస్తారు ఇంటికి, మామగారు నాకు చికెన్ తినాలని ఉంది అంటాడు. చికెన్ కూర, కోడి కూర. ఎంత హుషారుగాడు తెలుసా, నీకు తినిపిస్తా అంటాడు. మా మామ ఎంత మంచివాడు, బ్రహ్మాండమైన మనిషి, నాకు చికెన్ కూర పెడతాడట అయ్యాలని చెప్పి పాపం అల్లుడు ఆశగా ఆకలి మీద ఉంటాడు, చేయి కట్టుకొని వచ్చి కూర్చుంటాడు. కూర్చోబెడతాడు, పళ్ళెం పెడతాడు, పీటేస్తాడు, ముంగట కోడిని కడతాడు అట. ఏమాయంటే చూడు దాన్ని చూసుకుంటే దీను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా కూడా అంతే. ఏదిరా భయ 6 గ్యారెంటీలు, ఏదిరా 420 హామీలు, అవ్వ వస్తూనే ఉంది. రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే ఆగాలి, రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే కొత్త రేషన్ కార్డులని చెప్పబట్టికి 1.5 year దరఖాస్తులు అన్నారు, ప్రజాపాలన అన్నారు, 1 కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. ఒక్క కార్డు వచ్చిందా ఎక్కడైనా? ఇందిరమ్మ ఇండ్లని 2 బడ్జెట్లో పెట్టారు. కేసీఆర్ అటని లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు, రాంగ ఒకటే కాడ 17,000 ఇల్లు ఉన్నాయి, అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టారు. 2 బడ్జెట్లలో ఏం పెట్టారు? మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 4,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి కాగితాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే తెలియదు. కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, పునాది తవ్వింది తెలియని లేదు. ఇంకా అలా చెప్పారు మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అన్నారు. 6 లక్షలు లేదు, 6 పైసలు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు. వాస్తవం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా, ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్లో ఉంటాయి, పట్టణాల్లో ఉంటాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక, అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లతో పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు. ఎవరన్నా చేసినరా ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూర్లకు ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూర్లకు కావాల్సినవి పల్లెటూర్లు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాసులు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు,
ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నేను మీతో విజ్ఞప్తి చేసేది, జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ సమాజం అంటే అన్నదమ్ములు మనోళ్ళు బయట వాళ్ళు చూసుకుంటారు, మాకేందని మనం ఇంట్లో అంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, మరి మన ఇంటి పండుగ కాదు, మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. ఈ రికార్డు ఎవరు చేర్పలేరు. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు, కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తానని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానే కాదు. మనకు రేవంత్ రెడ్డినో ఇంకొకరినో తిట్టాల్సిన అవసరం లేదు. మనం అనవసరంగా వాళ్ళ మీద నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకుని అక్కర కూడా లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మేలు జరుగుతుంది, ఎవరైతే తెలంగాణ రైతుకు మేలవుతుంది, ఎవరైతే తెలంగాణలో ఉన్న యువతకు మేలవుతుంది, ఎవలకు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఈ చర్చ మనం గల్లీ గల్లీలో పెట్టాలి. ఎవరి వల్ల తెలంగాణ మహిళకు లాభం అవుతుంది, ఎవరి వల్ల తెలంగాణలోని పేదలకు లాభం అవుతుంది, ఈ చర్చ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంకో పార్టీని కూడా మనం మర్చిపోవద్దు, భారతీయ జనతా పార్టీ. 11 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి దేశంలో మతం పిచ్చి లేపుడు తప్ప, మతం పేరు మీద ఇచ్చగొట్టుడు తప్ప, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి ఆగం చేసుడు తప్ప చేసిందైతే ఏమీ లేదు. నిన్న మొన్న మీరు చూసింటారు, మొత్తం ప్రపంచ ర్యాంకులలో ఎన్నో వివిధ రకాల రంగాల్లో వెనుకకు పోతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా వెనుకకు పోతుందో, బడేబాయ్ మోడీ నాయకత్వంలో కూడా వెనుకకు పోతూనే ఉన్నది తప్ప ముంగట పడ్డదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకోండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఒక బడి ఇచ్చిండ్రా, ఇప్పటివరకు కొత్తగా ఒక గుడికి పైసలు ఇచ్చిరా, పోని ఒక కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక పరిశ్రమ వచ్చేందుకు సహకారం చేసిండ్రా,